హాయ్ అండి అందరికీ. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చింతపండు పులిహోర. చూడండి ఎలా చేస్తానో. రైస్ పక్కన పెట్టుకొని పల్లీలు, చింతపండు పులుసు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఆ పులుసుని తీసుకొని రైస్లో కలిపి మిక్స్ చేసుకోవాలి. తరువాత రైస్లో చింతపండు మిక్స్ చేసుకున్నాక పులుసుని లాస్ట్లో పల్లీలు యాడ్ చేసుకోవాలి. అలా లాస్ట్లో పల్లీలు యాడ్ చేసుకుంటే పల్లీలు మెత్తపడకుండా క్రిస్పీగా బాగుంటాయి. పులిహోర అందరూ చేస్తారు, నేను కొంచెం స్పెషల్ టిప్స్ ఫాలో అవుతాను. దాన్ని బట్టి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి.